ప్రియమైన బిడ్డలారా, ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి అంశములో అతి ముఖ్యమైన సమస్య జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, బుద్ధి మాంద్యము పెరిగిపోవడం, చదివిన చదువు బిడ్డలు మర్చిపోవటం, అలాగే ఇంట్లో ఎక్కడో పెట్టినటువంటి వస్తువులను పెద్దవాళ్ళు మర్చిపోవటం, ఇలాంటి అనేక రకరకాల ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోయేటువంటి సమస్యల గురించి చక్కగా వివరించుకుందాం. మీరు కాగితం కలం తీసుకొని చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా వ్రాసుకోండి. మెదడుకు సక్రమంగా మంచి రక్తం అందుతూ ఉంటే మెదడుకు రోగం లేదు. అలాగే మంచి ఆలోచనలు చేస్తూ, మంచి దృశ్యాలు చూస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ ఉంటే క్రమక్రమంగా ఆ మనోశక్తి అనేది పెరుగుతూ ఉంది. 2 రెళ్ళు 4 అని అంటానికి కూడా క్యాలిక్యులేటర్ కోసం మనం వెతుక్కుంటే మన బుర్ర ఎక్కడ పనిచేసి వస్తుంది. అది నోటి లెక్కలు వేల లక్షల సంఖ్య వరకు చెప్పగలిగేటువంటి ధారణ ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు మనం యంత్రాల మీద, యాంత్రిక పరికరాల మీద ఆధారపడ్డాం. ఇది గొప్ప సాంకేతిక పరిజ్ఞానం అనుకుంటున్నావు, కానీ నువ్వు పనికిరాని వాడు అయిపోతున్నావు. మనిషి వ్యర్థుడైపోతున్నాడు. వీడి బుర్ర పని చేయటం లేదు. పనికి మాలిన విషయాలు ఎక్కువైపోయి పనికి వచ్చేటువంటి విషయాల గురించి ఆలోచించకపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంది. అలాగే బిడ్డల్లో కూడా ఎంఏ చదివి పిహెచ్డీ చేసి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అయిపోయినా కూడా జుట్టు ఊడిపోతుంటే ఏం చేసుకోవాలో తెలియదు, కడుపులో నొప్పి వస్తే ఏం చేసుకోవాలో తెలియదు, ఎప్పుడు అన్నము తినాలో తెలియదు, ఎప్పుడు అన్నము తినకూడదో తెలియదు. ఇలాంటి నిరర్థకమైన చదువుల వల్లనే జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంది. బిడ్డలలో తల్లి తండ్రి సృజనాత్మక శక్తిని పెంచగలగాలి. ఇలాంటి జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న బిడ్డలకు ఎలాంటి అద్భుతమైన ఆహార మార్గము ద్వారా జ్ఞాపక శక్తి పెంచుకున్నారో, ఇంతకుముందు మనం చెప్పినటువంటి యోగము ఎంత సత్యమైందో మీరు స్వానుభవంతో చెప్పబోయేటువంటి మాటల్ని మీరు వినండి. నా పేరు ప్రేమ. ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళము. మా పిల్లలకు కొంచెం జ్ఞాపక శక్తి లేదని నేను ఈ ఆయుర్వేదం సలహా తీసుకుంటే ఆయుర్వేదం సలహాలో 100 గ్రాముల మర్రిపల్ల చూర్ణంలో 100 గ్రాములు మిశ్రీ కలిపి తేనెలో కలిపి పిల్లలకు పొద్దున సాయంత్రము ఇవ్వమన్నారు. ఆ విధంగా పాటిస్తే పిల్లల జ్ఞాపక శక్తిలో కొంచెం తేడా కనిపించింది నాకు. అందుకని ఈ ఆయుర్వేదం వెల్సూరి గారికి, గురువు గారికి నా ధన్యవాదాలు. విన్నారు కదా, ఇందులో ఏముంది? మర్రిపళ్ళు ఇప్పుడు అద్భుతంగా కాసి ఉన్నాయి, మీ ప్రాంతాల్లో ఉన్నాయి. చెట్టు దగ్గరికి పోండి, 3 సార్లు ప్రదక్షిణ చేయి. అమ్మా, నీకు మరణము లేదు. ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో నువ్వు అంతకాలం ఉంటావు. మహాతల్లివి నువ్వు, జగజ్జననివి నీవు, మా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కల్పవల్లివి నీవు. నీ పండు తీసుకుంటున్నానమ్మా, నాకు నా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అందివు అని చెప్పి ఆ పండ్లు, మర్రి పండ్లు తెచ్చి కడిగి 4 ముక్కలు చేయండి. లోపల చిన్న చిన్న పురుగులుంటే తీసేయండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అవి అమృతం కాబట్టి అందులో జీవులు ఉత్పన్నమవుతాయి, దానివల్ల నష్టం ఏమీ లేదు. పురుగులు తీసి ఈ 4 ముక్కలను తీసి మంచి ఎండలో బాగా ఎండబెట్టండి. ఎండ పెట్టినా అందులో శక్తి తగ్గదు. ఎండబెట్టి నిల్వ చేసుకోండి. నిల్వ చేసుకొని నెలకు ఒకసారి కావాల్సిన ఈ ముక్కల్ని మెత్తగా దంచి రోట్లేసి జల్లించి పల్చని బట్టలో వస్త్రకాళితం చేయండి. చేసి ఇది ఎంత తూకం ఉంటే అంత పటిక బెల్లం అంటే నవ్వుబోతు అంటే మిశ్రీ అంటే కలకండ, దీన్ని కలిపి ఒక సీసాలో పెట్టుకోండి. అద్భుతమైనటువంటిది. అయితే మలబద్ధకం ఉన్నవాళ్ళు ఇందులో 4వ వంతు జీలకర్ర, దూరగా వేయించి జీలకర్ర పొడి కూడా కలుపుకోవడం మర్చిపోవద్దు. దీన్ని పిల్లలకైతే ఉదయం సాయంత్రం ఒక అర్ధ చెంచా ప్రమాణం. చిన్నపిల్లలైతే 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకైతే చెంచా మోతాదుగా చేతిలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది తినిపించి 1 కప్పు పాలు తాగించాలి. ఎంత ధారణ, ఎంత ప్రజ్ఞ, ఎంత జ్ఞాపక శక్తి బిడ్డలలో అనూక్ష్యముగా పెరుగుతుంది. బిడ్డలు మంచి ఆజానుబాహులుగా, పొట్టిగా ఉన్న పిల్లలు కూడా పొడవుగా పెరుగుతారు. నల్లగా ఉన్న పిల్లలు మంచి ఎర్రగా అవుతారు. సన్నగా అస్థిపంజరాల్లాగా బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలకు ఆ మహా తల్లి మంచి దారుఢ్యాన్ని, పుష్టిని, తుష్టిని అందిస్తుంది. మంచి గుణము, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇంట్లో అమ్మ నాన్న మాట వినకుండా గాలికి తిరిగేటువంటి బిడ్డలు కూడా ఈ మర్రి పంటలో ఉండేటువంటి దివ్యమైన అమృత స్వభావము వల్ల బిడ్డలలో మంచి గుణం, సుగుణవంతులు అవుతారు. మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి బిడ్డలలో నిండుతుంది. కాబట్టి మా ప్రియమైనటువంటి తల్లులు, తండ్రులు అశ్రద్ధ చేయకుండా ఇప్పుడు దొరికేటువంటి మర్రి పండ్లను తీసుకొచ్చి చెప్పిన విధముగా తయారు చేసి వాడుకొని
ముఖ్యంగా ఉపాధ్యాయులు బిడ్డలందరికీ ఈ మాటలు చెప్పాలి అని వాళ్ళకు పిలుపునిస్తూ ఇప్పుడు మనం కొంచెం విరామంతో ప్రగతికి మూలం పురుషుడు చెప్పుకుందాం.